నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెడితే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్లో విజయం సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఐఐటి నీట్లో సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు రూపుదిద్దుకోవాలని, రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవ లేదని, వారికి సరైన వసతులు ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా ఉందన్నారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రెండు అవిభక్త కవలలు లాంటివన్నారు. ఉస్మానియా వర్సిటీలో 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దుందుబి భీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, కోదండరాం, ఓయూ, వీసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమిధలైన. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశామని, వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచామని, రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందని, 9 జిల్లాల్లో ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల అన్నారు. పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్ గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి, పౌరులకు మెరుగైన సేవలు అందించాలి. ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్, వాట్సాప్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, మా దగ్గర ఉన్న సర్వర్స్ ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకల పైన, పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు. సో ఈరోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి,
ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 4వ సీజన్లో తుంగభద్ర వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో క్యాపిటల్ అమరావతి రాయల్స్ పై గెలుపొందింది. మొదట అమరావతి జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హనుమ విహారీ 51, ఎం ప్రణీత్ 47 రాణించారు. అనంతరం తుంగభద్ర 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిఆర్ జ్ఞానేశ్వర్ 66, గుత్తా రోహిత్ 63 జట్టును గెలిపించారు. విజేతకు 35 లక్షలు, రన్నరప్ కు 20 లక్షలు నగదు బహుమతి దక్కింది. బహుమతి ప్రదానోత్సవంలో ఏసీఏ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే పి విష్ణుకుమారాజు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమాన్ని కోనసీమ ఆహార నిధి ఫౌండర్ వీరన్శెట్టి సతీష్ చేపట్టారు. ఈ సందర్భంగా మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో పంచాయతీరాజ్ జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు చేతుల మీదుగా ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేపట్టారు. 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి ఇళ్లలో మట్టి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఫౌండర్ వీరన్శెట్టి సతీష్ ఆకాంక్షించారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మానవత్వానికి ప్రతీక రక్తదానమని, ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా సుంకర పద్దయ్య వీధిలోని బ్రహ్మకుమారీస్ ఓం శాంతి యోగా భవనంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, విలువైన రక్తాన్ని మనం సృష్టించలేమని, కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే రక్తనిధి ఏర్పడుతుందన్నారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏర్పడినటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని చూసినటువంటి పెద్దలు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పిఎస్ చైర్మన్ గారు సుందర్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రక్తదానం అనేది చాలా ముఖ్యమైనది. గతంలో రక్తదానం చేయాలంటే ప్రజలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కాదు. కానీ అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక సేవా సంస్థలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఈ రోజున ఆ యొక్క రక్తదానం అనేది చాలా పెరిగింది. దానివల్ల మరి సమాజంలో ఉన్నటువంటి మరణాల సంఖ్య కూడా తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే సమయానికి రక్తం లేకపోతే మనం ఎంత వైద్యం చేసినా కూడా తగ్గేటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ రోజున రక్తం అనేది ఏ ఆపరేషన్ చేసినా, ఏ రోగికైనా కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటిది అనేక సంస్థలు మరి ఈ రోజున చేస్తూ ఉన్నాయి, సేకరణ చేస్తా ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క బ్రహ్మకుమార్ సమాజం వారు 1,00,000 యూనిట్ల రక్తాన్ని మరి సేకరించాలనేటువంటి ఒక మహాసంకల్పాన్ని ఈ రోజున వారు చేయడం చాలా సంతోషంగా. దాది ప్రకాష్ మణి గారి 18వ స్మృతి దినోత్సవం సందర్భంగా దాది గారు చేసినటువంటి సమాజ సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరంలో దాది గారికి అంకితం చేస్తూ బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ద్వారా ఆగస్టు 22వ తేదీ నుండి ఆగస్టు 25వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా బ్రహ్మకుమారి శాఖలలో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం జరుగుతోంది. ఈ రక్తదాన శిబిరాలలో
మొత్తం 1,00,000 యూనిట్లు రక్తం సేకరించటం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి విజయవాడ వరలక్ష్మి నగర్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఇంటింటికి వెళ్లి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో రేషన్ వ్యవస్థ వినియోగదారులకు సులభంగా ఉపయోగపడేలా ఆధునిక సాంకేతికతతో క్యూఆర్ కోడ్తో ఉంటాయి. ఇది రేషన్ పంపిణీని క్రమబద్ధీకరించి అక్రమాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో 5,76,000 మందికి, అదేవిధంగా రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ కార్డు పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ 15లోగా ప్రతి కుటుంబానికి ఇంటింటికి వెళ్లి కార్డ్స్ అందజేయనున్నట్లు, రేషన్లో బియ్యం, పంచదార, పామాయిల్, కందిపప్పుతో పాటు త్వరలోనే గోధుమలు కూడా ప్రజలకు అందించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా పారదర్శకత కోసం ఈ స్మార్ట్ కార్డు ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. సో ఈరోజు గర్వపడుతూ మేము అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. దాదాపు 5,71,000 మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం. అందులో భాగంగా పెనమలూరులో దాదాపు 92,000 మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి, ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి, అంటే మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవ శాసనసభ్యులకు, యంత్రాంగం నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ముగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి ఈ కార్డులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ తరఫులో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, లేకపోతే ఫస్ట్ తరఫు రేషన్ పాత కార్డుల ద్వారా తీసుకోవచ్చు, ఎలా? రేషన్ మేము ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో, ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు, కార్డు స్ప్లిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు, అవన్నీ కూడా పొందపరిచాం. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు.